ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా గుడివాడ పట్టణంలో కోతిబొమ్మ సెంటర్ వద్ద 4 దశాబ్దాల నుంచి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేషనల్ హైవే వారు త్వరలో తొలగించనుండటం పట్ల దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు దళిత సంఘాల నాయకులు గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగనే ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ హటిల్ గా ఉంటది. ఎందుకైనా పడుతుంది కానీ కార్యక్రమం చేయాలన్నా దానికి స్టెప్స్ ఉండాలి, దండ తీసేదో చేయాలన్నా ఉండదు. డివైడర్ మధ్యలో వేసిన సర్కిల్ అయితేనే ఐలాండ్ లాగా ఉంటుంది తప్ప. తొలగించే నేపథ్యంలో మమ్మల్ని కలవడం జరిగింది నేషనల్ గారు ఫస్ట్ లో మా కమిటీ. అది ఇప్పుడు అక్కడే పెట్టడానికి శంకుస్థాపన ఎన్నికలే పెట్టడం నాకు అదే చెప్పేది కొద్ది గంటల నేషనల్ పెట్టి అక్కడ పెట్టేసుకుంటా అన్నారు. శంకుస్థాపన ఇది సపరేట్ గా శంకుస్థాపన ఇక్కడ పెట్టాలి. అది వాళ్ళు పెట్టిన వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదంటే మళ్ళీ మేము లేకుండా ఆయన వచ్చి చూసుకెళ్ళిపోయారని మాకు చెప్పలేదు అనకూడదు కదా. రేపు ఎన్ని గంటలకు వస్తారు? రేపు 10:30 అలా వస్తారంట. ఓకే అండి, అయితే తొందర జైలు ఈరోజు మన గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారి గారికి వినతి పత్రం సమర్పించడం అయింది. ఈ సందర్భం ఏంటంటే 1990లో మన గుడివాడ పట్టణ స్థానిక కోటిబొమ్మ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నిర్మాణాల భాగంలో ఆ విగ్రహాన్ని తొలగించడానికి మరి బ్రిడ్జి యాజమాన్యం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి ఆ తొలగించే విగ్రహాన్ని ఆ బ్రిడ్జి ఎక్కే ప్రాంతాల్లో స్థలం కేటాయించి వాళ్ళ సొంత పూచీకత్తుతోనే ఆ నిర్మాణ బాధ్యత కూడా వాళ్ళే తీసుకుని నిర్మాణం చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి వాళ్ళ వినతి పత్రం సమర్పించడం అయింది. మరీ ముఖ్యంగా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ దేశంలో అందరివాడు, ప్రజలందరి వాడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో కూడినటువంటి ఒక సిద్ధాంతకర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. నేషనల్ హైవే అంబేద్కర్ బొమ్మ తీసే క్రమంలో అంబేద్కర్ బొమ్మని ఒక ఫినిషింగ్ చేసి నేషనల్ హైవే వాళ్ళు చుట్టూ ఒక పార్కింగ్ లాగా వదిలి ఆ నేషనల్ హైవే వాళ్ళకి మేమంతా రుణపడిపోయి ఉంటామని నేషనల్ హైవే వాళ్ళకి, ఆర్డీఓ వారికి, ప్రభుత్వం వారికి జై భీమ్ తెలుసుకుంటాం. అందరికీ జై భీమ్. ఈరోజు గుడివాడలో ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు గుడివాడలో తీయటం మొదలుపెట్టారు, కానీ పెట్టడం మాత్రం ఎక్కడ అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి తప్పనిచ్చి ఎస్సీ వాళ్ళని పట్టించుకునే విధానం కూడా ఎక్కడ కూడా కనపడదని చెప్పి రోజు నేను అడుగుతా ఉన్నాను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెహ్రూ చౌక్ లో కూటమి ఎమ్మెల్యే గారు వెనిగళ్ల రాము గారు విగ్రహం పెడతామని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దాదాపు ఆయన గెలిచారు. సంవత్సరం ముగుస్తూ వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ విగ్రహం అనే మాట వాళ్ళ నోటంట కూడా రావట్లేదు. దీనికి మేము చాలా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రజలు ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఆయన అమెరికాని వచ్చారు, గుడివాడ పట్టణాన్ని మారుస్తారు, ఏదో చేస్తారని చెప్పి ఆశించి ఆయన గెలిపించారు. కానీ ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారు. కనుక వెనిగళ్ల రాము గారు కూటమి ఎమ్మెల్యే దయచేసి నెహ్రూ చౌక్ లో ఆల్రెడీ శంకుస్థాపన